మా నాన్న కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. కాకాణి పూజిత. నా తండ్రి నిజాయితీ వ్యక్తిత్వం గురించి ప్రజలకు తెలుసు. జిల్లా పరిషత్ చైర్మన్గా, మంత్రిగా నిజాయితీగా సేవలందించారు. పేదల కోసం నిరంతరం పోరాటం చేశారు. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరించారు. అక్రమ కేసులతో అన్యాయంగా అరెస్టు చేశారు. ఈ రోజు కాకపోయినా రేపు మాకు ఒక రోజు వస్తుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. నాన్న కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఈ రోజు నుండి ప్రజలకు అందుబాటులో ఉంటాను. అభివృద్ధి, ప్రజల సంక్షేమం తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండే వ్యక్తి మా నాన్న. కోవిడ్ సమయంలో ప్రజల కోసం 24 గంటలు కష్టపడి పనిచేశారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఆ పదవికి వన్నె తీసుకువచ్చారు. మా నాన్నపై చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు. విచ్చేసినటువంటి మండల కన్వీనర్లకి, ఎంపీపీలకి, మా కార్యకర్తలకి మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలండి. ఈరోజు నాన్నగారిని అక్రమంగా అరెస్ట్ చేసి సందర్భంగా దాని గురించి మాట్లాడడానికి మీ అందరి ముందుకు వచ్చాను. మా నాన్న గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి నేను ప్రజలకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎటువంటి మనిషి, ఆయన ఎంత నిజాయితీపరుడు, ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం అనేది అందరికీ ముందుగానే తెలుసు. ఇలా ఈరోజు వచ్చి ఆయన గురించి ఈ సందర్భంలో మాట్లాడడానికి నాకు ఎంతో బాధగా ఉంది. మా నాన్న నేను దగ్గరగా చూసినప్పుడు ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎంతోమందికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని వాటిల్లో పాలుపంచుకునే అదృష్టం నాకు కూడా దొరికింది. అప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందంటే మా నాన్న కళ్ళల్లో నేను చూసిన ఆనందం, ఆయన పొందినటువంటి ఆ సంతృప్తి, మన ప్రజలకు మంచి చేసుకోగలిగాము, వాళ్ళ కోసం మనం అండగా నిలబడగలిగాము, వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరాలి అని అంటే అది వాళ్ళకి చేర్చేంత వరకు ఆయన పడ్డ కష్టం నాకు ఈ రోజుకి గుర్తుందండి. ఎప్పుడైతే కోవిడ్ అప్పుడు ఎంతోమంది చెప్పారు, కోవిడ్ మీకు ప్రాణాపాయం అని అంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నన్ను నమ్ముకున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి నేను తోడుగా ఉండాలి అని కేవలం అదొక్కటే మాట మీద కోవిడ్లో ఆయన రాత్రి పగలు ఒకటి చేసి కష్టపడి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ, వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా కానీ, చాలామంది కోవిడ్ వచ్చిందని ఫోన్లు వచ్చేవి, వాళ్ళని హాస్పిటల్లో చేర్చడం కానీ, మళ్ళీ వాళ్ళ గురించి కనుక్కోవడం కానీ, ఇవన్నీ ఒకరు చెప్తేనో లేకపోతే దీనివల్ల మనకి ఏదన్నా లబ్ధి అని చేయలేదండి. మన వాళ్ళు అనుకొని చేశారు ఆయన అన్నీ. ఎన్నో ఇంకా ఒకటి ఎత్తుకుంటే ఒకటి అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి మర్చిపోక ఉదాహరణ చెప్పానంతే. ఆయన స్వశక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తి. కార్యకర్తల కష్టాలు తెలుసు, ప్రజల కష్టాలు తెలుసు. కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తితో మనకేంటంటే అండి, మనం చెప్పుకోబడలేదు. మేము ఇక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఈ కష్టాలు ఉన్నాయి, మాకు ఈ రకంగా ఏదన్నా మీరు చేయగలిగితే బాగుంటుంది అని ఆయన ముందుగానే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏమేం పనులు కావాలో అవి చేసి వాళ్ళకి ఏ ప్రకారమైన ఇబ్బందులు రాకుండా, వాళ్ళ కష్టాలు రాకుండా చూసుకుంటారు. నాకు తెలిసినంత వరకు కింద నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయనకు అది ఉంది. ఆయన జెడ్పీ చైర్మన్గా పనిచేశారండి. చాలామంది అంటారు ఆయన ఆ పదవికే వన్నె తెచ్చారమ్మా, అంతకుముందు జెడ్పీ చైర్మన్ అంటే వేరే మీనింగ్ ఉండింది, ఆయన పనిచేశాక ఆ పదవికి వేరే రకమైనటువంటి హుందాతనం ఏర్పడింది అని. సర్వేపల్లి జనాలు వాళ్ళ ఆశీస్సులతో ఆయన 2 సార్లు శాసనసభ్యుడిగా అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన రోజులు మా నాన్నని దాదాపు ఆ 2 సంవత్సరాలు ఒక 10 సార్లు చూసుంటాను నేను. ఎవరైనా నాకు ఫోన్లు చేస్తే ఆయన ప్రజల మనిషి, నాకంటే ముందు తమ్ముడు నీకే దొరుకుతాడు కాబట్టి నాకు ఫోన్ చేయడం టైం వేస్ట్, మీరు వెళ్ళి కలవండి, మీకోసం రాత్రి 12ంటికైనా ఆయన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచుంటాయని నేను ఎప్పుడు చెప్పేదానండి. ఆయన ఎన్నో పదవులలో పనిచేసిన ఆ పదవికి హుందాతనంగా పనిచేశారండి. ఏ రోజు
పదవి ఉంది కదా, మనం ఏమన్నా చేయొచ్చు, మనం ఎట్లయినా ఈ పదవిని వినియోగించుకోవచ్చు అనుకోలేదు. ఆ పదవికి ఉన్న గౌరవం, దాని పట్ల జనాలకు ఉన్నటువంటి గౌరవాన్ని ఎప్పుడూ నిలుపుకున్నారు ఆయన. ఆయన ఒక చిన్న ఒకప్పుడు ఆయన చెప్పిన మాట నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను కాబట్టి ఆయన గురించి చెప్తున్నాను. చాలా రోజులు నాన్న వీళ్ళు మనకు ఆపోజిట్ కదా, వీళ్ళు మనకు ఆపోజిట్ కదా అని మాట్లాడేటప్పుడు నాన్న అనేవాడు, నాన్న మనం రాజకీయాల్లో ఉన్నాము, మనకి చాలామంది ప్రత్యర్థులు వస్తారు, ఒకరని కాదు, ఒకరితో అని కాదు, కానీ మీరు జీవితంలో వాళ్ళందరినీ ప్రత్యర్థులుగానే చూడండి, ఎవ్వరూ శత్రువులు అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు ఒకరితో మనం అపోనెంట్గా ఎన్నికలకి వెళ్తాం, రేపు ఇంకొకరు వస్తారు. అదేవిధంగా అందరినీ శత్రువులు చేసుకోపోతే మనకి మంచిది కాదు, ఎదుటి వాళ్ళకి మంచిది కాదు. మా తాతయ్య కూడా ఎప్పుడు అనేవాళ్ళండి, ఎవరి మీదైనా కోపం వస్తే ఒక మాట అనండి, ఒక దెబ్బ వేయండి, వాళ్ళు పొట్టగొట్టొద్దు, వాళ్ళని బాగా చూసుకోండి అని. ఆయన పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి అవినీతి చేసే అవకాశం, ఎంతోమంది మా తాతయ్య కింద రాజకీయాలు నేర్చుకున్నారు, వాళ్ళు ఎవ్వరు కూడా అవినీతి చేసే అవకాశమే లేదని నేను గట్టిగా చెప్తాను. అటువంటి మనిషి మీద అవినీతి ఆరోపణలు చేసి ఆయన మీద కేసులు కట్టి, తప్పుడు కేసులు కట్టి, ఆయన్ని కేవలం కష్టపెట్టాలన్న ఉద్దేశంతో తీసుకొని వెళ్ళి ఈ రకంగా అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం. నా తండ్రనో ఇంకొకర్లనో అట్లా అని కాదు, కానీ ఇది జరిగి ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించేటువంటి దేశంలో ఈ రకంగా అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈరోజు నేనేదో చెప్తున్నానని కాదు, మాకంటే ముందు ఫోన్ చేసి మా నాన్న కార్యకర్తలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ, తెలిసిన వాళ్ళు కానీ అందరూ ఫోన్ చేసి, అమ్మ అన్న మీద ఇలా తప్పుడు కేసు బనాయించి ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, మీకేం ఇబ్బంది లేదు, మేము ఉన్నాము అని చెప్పి చాలామంది చెప్పారు. అది తప్పుడు కేసు, దాంట్లో ఏ రకమైనటువంటి నిజం లేదు అని ప్రజలు నాకు చెప్పడం, ఆయన ప్రజల్లో సంపాదించుకున్నటువంటి నమ్మకము, అనురాగం, అనుబంధం మనం చెప్పలేదండి. అది వాళ్ళు నాకే చెప్పారు ఆ తప్పుడు కేసు అని. అంటే మేము వచ్చి నాన్న మీద ఒక తప్పుడు కేసు పెట్టారు అని చెప్పడం కాదు, ఆయన మీద తప్పుడు కేసు పెట్టారని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, మా కార్యకర్తల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి అందరూ నమ్ముతున్నారు. ఇంకొకటి, చాలా మనం కేసులు పెట్టారు, లేకపోతే కేసులు పెట్టారు, భయపెట్టారు. కేసుల గురించి వచ్చేటప్పటికి నాన్న మీద చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి, అవి కరెక్ట్ కాదు. మా నాన్న వరకు ఎన్నోసార్లు విచారణకు వచ్చారండి. అంటే ఇదేం మొదటిసారి ఆయన మీద కేసు పెట్టి భయపెట్టినట్టు ఇప్పుడే మొదలవలేదు కదా, ముందు కూడా కేసులు పెట్టారు, విచారణకు పిలిచారు, విచారణకి వచ్చారు, విచారణకు హాజరయ్యి ఆయన అడిగిన వాటికి సమాధానం చెప్పి వెళ్ళారు. కాకపోతే ఇప్పుడు అక్రమమైన అరెస్ట్ చేస్తారు, అట్లా కాదు. ఇంతమంది కార్యకర్తలకి నాయకుడు, ఆయన మీద దౌర్జన్యమో అక్రమమో జరుగుతుందని అంటే దాని గురించి ఆయన ఫైట్ చేసే రైట్ ఉంటుంది మా నాన్నకి, రాజ్యాంగబద్ధంగా ఆయనకు వచ్చినటువంటి హక్కు. అందుకని న్యాయం ఆయన వైపు ఉందని ఆయన భావించారు కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించి విచారణకి హాజరవుతాము, దానికి ముందస్తు బెయిల్ కావాలి అని అడిగారు. బెయిల్ పిటిషన్ రన్ అవుతూనే ఉన్నింది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ని మళ్ళీ వాయిదా ఇచ్చారండి, వేసవకాలం సెలవుల కారణంగా వాయిదా ఇచ్చారు. అప్పుడు ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో చిన్న క్లెరికల్ మిస్టేక్ వల్ల ఆ ఫైల్ మేమే విత్డ్రా చేసుకున్నాం, ఆ పిటిషన్ని. రిక్వెస్ట్ ఆన్ డిస్మిసల్ అయింది. అది ఎక్కడా కూడా నాన్న కేసు డిస్మిస్ కాలేదు, ఆయనకి బెయిల్ నిరాకరించబడలేదు. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో ద కేస్ వాజ్ స్టిల్ రన్నింగ్. అది తెలియాల్సిన విషయం. చాలామంది చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు దాని గురించి, అది నిజం కాదు, అది ప్రజలకి తెలియాలి. ఎందుకంటే కోర్టు కేసు డీటెయిల్స్ తెలియదు కాబట్టి ఏదో ఒకటి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు నాన్నకి, ఈ కేసులు అవి పడతాయి, మీరు ప్రజల కోసం మాట్లాడుతున్నారు, అది కరెక్టే, కానీ మీ మీద టార్గెట్ చేస్తారని. అది కూడా లెక్క చేయకుండా నాన్న ప్రజల కోసం మాట్లాడారండి. ఫస్ట్ ఏం చెప్పారంటే,
భయపెట్టడానికి ట్రై చేశారు కేసుల మీద. కేసుల ఆయన గలం ప్రజాగలం. ప్రజల కోసం ఆయన మాట్లాడే మాటలు ఆగిపోకూడదు. అందుకని ఆయన వాటికి భయపడలేదు, ముందుకెళ్ళారు. ఇప్పుడు అరెస్టులు జరిగాయి, పర్లేదు. అంటే నిజం అనేటువంటిది ఎప్పటికైనా బయటకు వస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది. అంటే ఈరోజు కాలచక్రం అనేది చాలా వేగంగా తొందరగా మారిపోతుందండి. ఈరోజు మాది కాకపోవచ్చు, రేపటి రోజు భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆయన నేను చాలా నమ్ముతాను. ఆయన ఈరోజు మా పైన జరిగిన అన్యాయానికి ఆయన సమాధానం చెప్తారు. కోర్టులు ఇవన్నీ కింద కోర్టుల కంటే పైన ఆయన బలం ఎక్కువ అని నేను ఎప్పుడూ నమ్ముతానండి. అదేవిధంగా ఇప్పుడు నాన్నగారితో పాటు చాలామంది కార్యకర్తల్ని కానివ్వండి, నాయకుల్ని కానివ్వండి ఇదే రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని కష్టాలు పడినా నాయకులు ఇప్పటికీ మా నాన్న వెనకాలన్నారు. కార్యకర్తలు ఇప్పటికీ మా నాన్ని వదిలిపెట్టట్లేదంటేనే అది ఆయన వ్యక్తిత్వానికి, ఆయన మనుషుల మీద చూపించే ధ్యాస, ఆయన మనుషుల్లో సంపాదించుకున్న ప్రేమాభిమానానికి అదొక చిన్న ఉదాహరణ. ఈరోజు ఎంతోమంది అంటే నాన్న వెనకాల నిలబడకపోతే వాళ్ళ మీద బహుశా పెట్టకపోవచ్చు కేసులు. కానీ లేదు, మా అన్న, మా కుటుంబ సభ్యుడు, ఆయనకి జరిగినటువంటి అన్యాయం గురించి మేమందరం కూడా కలిసి పోరాడాలి అని చెప్పి మాతో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకి మేము ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే మన మీదకి ఆపద వస్తుందంటే పారిపోయే రోజుల్లో మన మీదకి ఆపద వచ్చినా మన వాళ్ళని కాపాడుకోవాలనుకునే వాళ్ళు చాలా అరుదు. అటువంటి వాళ్ళని నాన్న సంపాదించుకున్నాడు. అదే ఆయన రాజకీయ ఎదుగుదల గురించి చెప్తుంది. నాన్న అరెస్ట్ అయినప్పటి నుంచి నాయకులైతే ఏమండి, కార్యకర్తలైతే ఏమి, జిల్లా ప్రజలైతే ఏమి, మా కుటుంబ సభ్యులైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలైతే ఏమండి, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా కోసం అమ్మ మీరు దిగులు పడొద్దు, మేము ఉన్నాం మీతో, మీకేం కావాలన్నా మేము ఎప్పుడూ మీకోసం నిల్చొని ఉంటామని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సర్వేపల్లి ప్రజలు ఎవ్వరూ కూడా అసహనానికి గురి కావద్దు, అధైర్యపడద్దు. ఈ అడ్డంకులు లేకపోతే ఈ కేసులు అనేవి తాత్కాలికమైనవి. నాన్న మళ్ళీ కడిగిన ముత్యంలాగా అలాగే బయటకు వస్తారు. మళ్ళీ యథావిధిగా వచ్చి ప్రజల సమస్యల మీద, పార్టీ పనుల మీద దృష్టి పెడతారు. ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. అప్పటి వరకు మీకెవరు లేరని అనుకోవద్దు. నేను, నాతో పాటు పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా మీకు అండగా ఉంటాము. ఏ నిమిషంలో మీకు ఏ అవసరం ఉన్నా కానీ మేము మీకు అందుబాటులో ఉంటాము. నాన్న ఎలా అయితే నిత్యం ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉన్నారో మేము కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామండి. మరి ఒక్కసారి పాత్రికేయ మిత్రులకు కానీ, నాతో పాటు నిలబడి నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి కార్యకర్తలకు కానీ, ఎంపీపీలకు కానీ, మండల కన్వీనర్లకు కానీ, ప్రతి ఒక్క నాన్న కోసం పనిచేసిన ప్రతి ఒక్క మనిషికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.